హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పొల్లేని. ఇప్పుడు మనము టమోటా రైస్ చేసుకుందామండి. చాలా ఈజీగా లంచ్ బాక్స్కి ఈజీగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. నేను బాగా శుభ్రం చేసుకొని కడుక్కోవాలండి. నేను మామూలు రైసే తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఈ విధంగా 1/2 అవర్ నానబెట్టుకోవాలి రైసు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కాగిన తర్వాత మసాలా దినుసులు వేసేసుకుందామండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాపత్రి అన్నీ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 వేసేసుకుందామండి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆనియన్స్. 1 మినిట్ వరకు వేయించుకోవాలండి ఆనియన్స్. అలాగే అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి చిలుకలు 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు 6 టమోటాలు తీసుకున్నాను నేను. బాగా పండుగ మాగిండేటివి తీసుకోండి, ఎర్రగా. ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసేసుకుందామండి. టమోటా కూడా బాగా మెత్తగా వేగిపోతుంది తొందరగా సాల్ట్ వేసుకోవడం వల్ల. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ మగ్గనిద్దాము టమోటాని. ఇప్పుడు చూడండి టమోటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 కప్పు పుదీనా తీసేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు వాటరు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను. అదే మీరు కుక్కర్లో పెట్టేలాగైతే 1కి 1.5 తీసుకోండి. నేను గిన్నెలో చేస్తున్నాను. ఈ విధంగా బాగా తెల్లనియాలి. వాటర్ తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము. ఈ విధంగా రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 1 నిమ్మ చెక్క కూడా పిండేసుకుందాము. నిమ్మ చెక్క పిండుకోవడం వల్ల అన్నము విడివిడిగా వస్తుందండి, అతుక్కోకుండా. ఈ విధంగా నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా టమోటా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, కూల్గా వచ్చింది బాగా రైసు. అంతే అండి, క్యారీలోకి పెట్టించేసినామంటే ఏ హడావిడి లేకుండా ఈజీగా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి. అలాగే పెరుగన్నం కూడా కట్టించేయచ్చు. పెరుగన్నము రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అంతే అండి, ఎంతో ఈజీగా టమోటా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.